お、一時や、おい。お、一時や、おい。సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్ చెప్పండి. నిన్న రాత్రి అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు లోకల్ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా అక్కడికి వచ్చారు. అయితే ఇక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి జై భీమ్ అని అక్కడ నినాదాలు చేయడంతో జై భీమ్ అర్థం ఏంటని అడగగా అక్కడ ఉన్నటువంటి మునగాల ఎస్ఐ లోకేష్ కోపోద్రిక్తుడే అతనిపై దాడి చేయడం జరిగింది. దీంతో శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని వర్గీయులందరూ కూడా ఎస్ఐతో ఘర్షణకు దిగి అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వాహనాన్ని అడ్డుకొని తీవ్ర నిరసన తెలపడం జరిగింది. ఎస్ఐ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఇక్కడికి వెళ్ళేదని అనడంతో అక్కడ స్థానిక సిఐ ఆ గ్రామస్తులతో మాట్లాడి ఎస్ఐతో క్షమాపణ చెప్పిస్తానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఒక్కసారిగా ఈ సంఘటన చేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అప్పుడే అక్కడికి వచ్చినట్టు బొల్లం మల్లయ్య స్థానిక ఎమ్మెల్యేను కూడా అడ్డుకోవడంతో కొద్దిసేపు వాతావరణం అక్కడ వేడెక్కంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడ నుండి వారందరినీ కూడా పంపివేయడంతో అక్కడ నుండి బొల్లం మల్లయ్య యాదవ్ తిరిగి కోదాడకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అక్కడ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి చేసిన జై భీమ్ అన్న పదంతో కోపోద్రిక్తుడు లోకేష్ ఆ విధంగా వ్యవహరించడంతో కొట్టడం, కంటి మీద కొట్టడంతో అతని కంటికి గాయాలు కూడా కావడం జరిగింది. అయితే సిఐ ఈ వర్గాలను పిలిచి క్షమాపణ చెప్పిస్తారంతో ఆ గ్రామస్తులు కాస్త చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిని పోలీసులు నివారించినట్టుంది. ఏమైనప్పటికీ కూడా అంబేద్కర్ జయంతి రోజు ఆ గ్రామంలో ఇలాంటి చర్య జరగడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్, థ్యాంక్ యూ కిరణ్. Amen.